ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాలు ఎట్టకేలకు ఒక అడుగు ముందుకేశాయి. ఈ సమస్యల పరిష్కారానికి గాను రెండు రాష్ట్రాలు కలిసి రెండు కమిటీలను నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. ఇక రెండు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీని వేయనున్నారు. ముందుగా చీఫ్ సెక్రటరీలతో ఉన్నత స్థాయి అధికారుల కమిటీని నియమిస్తారు. ఇందులో ఒక్కో రాష్ట్రం నుంచి చీఫ్ సెక్రటరీతో కలిపి ముగ్గురేసి అధికారులు ఉంటారు. తమ స్థాయిల్లో పరిష్కారమయ్యే సమస్యలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుంది. అప్పటికీ సమస్యలకు పరిష్కారం లభించకపోతే ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీని నియమించాలని సీఎంలు నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీ పరిష్కరించిన సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదం తెలపాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇక అపరిష్కృతంగా ఉన్న ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని విభజన అంశాలపై శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడి ప్రజాభవన్లో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తాను, ఏపీ మంత్రులు అందరం కలిసి విభజన అంశాలపై లోతుగా చర్చించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. విభజనకు సంబంధించిన చాలా సమస్యలు గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. వీటన్నిటిపై త్వరితగతిన చర్చించుకుని ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలతో పాటు పరిష్కారానికి నోచుకోని ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయని చెప్పారు. ఈ సమస్యలన్నిటికీ సమాధానాలు, పరిష్కారాలు సమావేశంలోనే దొరుకుతాయని అనుకోలేదన్నారు. వీటి పరిష్కారానికి గాను విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే సమావేశంలో కూలంకుషంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ మేరకు విభజన సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కూడిన కమిటీని వేయాలని నిర్ణయించామన్నారు. ఇక చీఫ్ సెక్రటరీలతో సహా ఇరు రాష్ట్రాల నుంచి 3 అధికారులతో ఈ కమిటీని నియమిస్తామన్నారు. రెండు వారాల్లోగా ఈ కమిటీ సమావేశమై వారి స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై చర్చిస్తుందన్నారు భట్టి విక్రమార్క. ఒకవేళ ఈ ఉన్నతాధికారుల కమిటీ స్థాయిలో కూడా పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటే వాటి పరిష్కారానికి రెండు రాష్ట్రాల మంత్రులతో కూడిన మరో కమిటీని వేయాలని నిర్ణయించామన్నారు. ఈ మంత్రుల కమిటీ కూడా సమావేశాలు నిర్వహించి వారి స్థాయిలో సమావేశాలను చర్చిస్తుందన్నారు. ఈ మంత్రుల కమిటీ చర్చించి పరిష్కరించే అంశాలను ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదించడం జరుగుతుందన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో మళ్లీ సమావేశాలు నిర్వహించుకుని పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరి మనోభావాలు దెబ్బతిరకుండా విభజన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన ఈ రోజు తెలుగు జాతి హర్షించే మంచి రోజు అని అన్నారు. ఇప్పటికే తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలని ఇక్కడి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు పనిచేస్తున్నారన్నారు. అయితే తెలుగువారు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలని భావించి తమ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి సమావేశమవుదామంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఆ మేరకు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై కూలంకుషంగా చర్చించి మంత్రులు, అధికారుల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు.
ఇదివరకు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఏపీ మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని, అందరి భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని సమస్యలను సానుకూలంగా సత్వరంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగానే అధికారులు మంత్రుల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక విభజన సమస్యలే కాకుండా రాబోయే రోజుల్లో మంచి వాతావరణాన్ని సృష్టించడానికి తరచుగా ముఖ్యమంత్రులు కలవాలని నిర్ణయించారన్నారు సత్యప్రసాద్. ఇక తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలన్న తపనతో పనిచేస్తున్నారన్నారు. ఇక అక్కడ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ నియంత్రణకు 6 మంత్రులతో సబ్ కమిటీ వేశామన్నారు. అక్కడ స్కూల్ బ్యాగుల్లో గంజాయి దొరుకుతున్న పరిస్థితులున్నాయని చెప్పారు. అక్కడున్న డ్రగ్ కల్చర్కు ఇక్కడి డ్రగ్ కల్చర్కు లింక్ ఉందన్నారు. సీఎంల సమావేశంలో మరో అతి ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నామన్నారు. ఇక డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నానన్నారు. ఇక దాంతో పాటు సైబర్ క్రైమ్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ముందుకు వెళ్తున్నామన్నారు. ఇక వీటిపై 2 రాష్ట్రాలు ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా పనిచేస్తే నియంత్రించడానికి అవకాశం ఉంటుందని భావించామన్నారు. వివిధ సరిహద్దుల నుంచి రకరకాల డ్రగ్స్ వస్తున్నాయని చెప్పారు. అందుకే వీటి నియంత్రణ కోసం 2 రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులతో ఒక కోఆర్డినేషన్ కమిటీని వెయ్యాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ మహమ్మారి నుంచి 2 రాష్ట్రాలను కాపాడాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని భట్టి వివరించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, భావోద్వేగాలు వ్యాపించేందుకు తావు లేకుండా విభజన సమస్యలను పరిష్కరించుకుందామని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నిర్ణయించారు. చిన్న చిన్న సమస్యలపై పేచీ పడకుండా పూర్తి సుహృద్భావ వాతావరణంలో ముందుకెళ్లాలన్న అభిప్రాయానికి వచ్చారు. ముందుగా కొన్ని విషయాలను చక్కదిద్దితే 2 రాష్ట్రాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే భావన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండింటినైనా పరిష్కరించి ముందుకెళ్లాలని సీఎంలు అధికారులను ఆదేశించారు. అధికారులు మంత్రుల స్థాయి కమిటీలతో పరిష్కారం కాని సమస్యలుంటే కేంద్రం వద్దకు తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనను తెచ్చారు. 2 రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన 70 అంశాలను గుర్తించారు. ఇందులో 50 సమస్యలను ఉన్నతాధికారుల స్థాయిలో తేల్చేయవచ్చునని, మిగతా వాటిని మంత్రుల కమిటీలతో పరిష్కరించాలని నిర్ణయించారు. అప్పటికీ కాకపోతే కేంద్రం వద్దకు వెళ్దామన్న ఆలోచనకు వచ్చారు. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తాము భాగస్వాములమైనందున కేంద్రం వద్దకు వెళ్లాల్సి వస్తే తాను తీసుకువెళ్తానంటూ చంద్రబాబు చెప్పగా రేవంత్ అంగీకరించారు. తనకు తెలంగాణ, ఏపీ ప్రజల మనోభావాలు తెలుసునని, వాటిని దెబ్బతీయొద్దని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, పూర్తి నమ్మకంతో సమస్యలను పరిష్కరించుకుందామని చంద్రబాబు సూచించారు. దీనితోనే సమస్యల పరిష్కారానికి మంత్రులు, అధికారుల కమిటీలను వేద్దామంటూ రేవంత్ ప్రతిపాదించారు. దీనికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ కమిటీల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను తామే ఆమోదించాలన్న నిర్ణయానికి వచ్చారు. 50 సమస్యలపై చర్చించేందుకు 2 వారాల్లో అధికారుల కమిటీ భేటీ కావాలని ఆదేశించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ కూడా సమావేశమవుతూ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని సీఎంలు పేర్కొన్నారు. ఒకేసారి సమస్యలన్నీ తీరిపోతాయని అనుకోవద్దు, ఒక్కో దానిని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. ఇక తీరవు కావు అన్న వాతావరణం ఉండకూడదు. సకాలంలో పరిష్కారం కాక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయాయి. ఇక మీదటనైనా సాగదీయొద్దని అభిప్రాయపడ్డారు. మాదక ద్రవ్యాలు పెద్ద మహమ్మారిలా మారాయని,
ఇద్దరు సీఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఉక్కుపాదం మోపుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. పూర్తిగా నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ సహకారం కావాలని కోరారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణకు గంజాయి స్మగ్లింగ్ అవుతోందని, కలిసి పనిచేస్తే డ్రగ్స్ ను నిరోధించవచ్చునని ప్రతిపాదించారు. దీనికి చంద్రబాబు అంగీకరించారు. డ్రగ్స్ ను ఎక్కడైనా నిర్మూలించాల్సిందే, దీనిని కలిసికట్టుగా ఎదుర్కొందామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం అదనపు డీజీల స్థాయిలో ఒక సమన్వయ కమిటీని వేయాలని నిర్ణయించారు.